చేయుటకు ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఎప్పుడిది? దేవుణ్ణి ప్రార్థన చేయడానికి ఎప్పుడు గడిపాడినా? రాత్రి గడిపాడు. వి కౌంట్. పాస్టర్ గారు ఎందుకు చెప్తారంటావా? మనం ఏం చేస్తాం? టైము ఇంకా చెప్తున్నాడు ఇంటినా. అలసట మనకి కూర్చోవాలంటే దేవుని సన్నిధిలో అర్థమవుతుందండి. నువ్వంత భారంగా కూర్చుంటే దేవుడు నీ పట్ల కార్యం చేయడు. దేవుని సన్నిధిలో నువ్వు భారంగా కూర్చోవడం కాదు. పనికెళ్ళి అలాగే చేస్తావా? సినిమా హాల్ అలా కూర్చుంటావా? సీరియల్ ముందు అలాగే ఉంటావా? సీరియల్ చూసేటప్పుడు అలాగే అవ్వట్లేదు, సుత్తి ఎక్కువ వచ్చింది. సుత్తి వచ్చినప్పుడు ఇబ్బంది పడతావు, సీరియల్ వచ్చినప్పుడు బాగానే చూస్తావు. అవునా కాదు? గమనించండి ప్రియమైన దేవుని సంఘం. దట్స్ నాట్. దేవుని సన్నిధిలో మనం భారంతో కాదు, ఆయనతో గడపడానికి ఇష్టం ఉండాలి. ఆయనతో గడపడానికి ఏముండాలండి? ఇష్టం, ప్రేమ. నువ్వు ప్రేమించిన వ్యక్తితో నువ్వు ఎలా గడుపుతావు? తొందర ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటావా? అది 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 దేవుని మీద ఉండాలి. అది దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటిది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించవలసినటువంటి విషయం ఇది. ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఎప్పుడు గడిపాడు ఆయన? రాత్రంతా గడిపాడంట ఆయన. వాట్ అబౌట్ us? అందుకని ఆయనకు ప్రార్థన ప్రాముఖ్యం మాత్రమే కాదు, ఆయన ప్రార్థనలో గడిపాడు. ప్రార్థనలో ఏం చేశాడు? చాలా మంది విశ్వాసులకు ప్రార్థన ప్రాముఖ్యమే, కానీ గడపరు. పొయ్యి మీద కుండ పెట్టొచ్చా, కందలకాడ పనికి వెళ్ళాలి, పాస్టర్ గారు చూస్తేనే ముగించట్లా, భోజనం టైం అయిపోతుంది, అన్నం ఉండాలి, ఎసరు మరుగుతుంది, పాస్టర్ గారు ఇక్కడే ఉన్నాడు, కూర ఉండలేదు, ఆయన వస్తాడేమో అంటే ఇక గడిపినట్ట అసలు అది దేవునితో ఉన్నట్ట నువ్వు? అది ప్రియమైనటువంటి దేవుని సంఘం ఆలోచించండి. హీ స్పెండ్